ఒక్కసారి మనం అందరం గురువు గారికి ధన్యవాదాలు తెలియపరుద్దాం. మరి ధ్యానం గురించి, మరి ధ్యానాన్ని జయించాలంటే మరి ఏం చేయాలా, ఏ విధంగా చేయాలని మనకు అద్భుతంగా వివరించారు. మరి ఆదివారం గురించి కూడా చాలా అద్భుతంగా వివరించారు గురువుగారు. మరి ఆదివారం అంటే ఒక చాలా పరమ పవిత్రమైనటువంటి రోజు. మరి ఆదివారాన్ని సెలవు దినంగా ప్రకటించి మరి ఆదివారం రోజు అనేక అసాంఘిక కార్యక్రమాలకు ఈ ఆదివారం ఆ విధంగా చేయడం జరుగుతుంది. మరి అటువంటి ఆదివారాన్ని పరమ పవిత్రంగా ఉంచాలని మరి ప్రతి ఆదివారం ఎక్కడో ఒక దగ్గర ఈ విధంగా ధ్యాన కార్యక్రమాలను, శాకాహార ర్యాలీలను, మరి ఆనంద ఆదివారాల ద్వారా ఈ పిరమిడ్ సొసైటీ ద్వారా ప్రతి ఆదివారం నిజామాబాద్ జిల్లాలో ఎక్కడో ఒక దగ్గర కార్యక్రమాలు ఈ విధంగా కొనసాగిస్తూ మరి ప్రజలందరినీ ఈ ధ్యానం వైపు, ఆత్మ జ్ఞానం వైపు మళ్లించడం కొరకే ఈ ప్రయత్నం. మరి ఇటువంటి గురువుల ద్వారా, ఇటువంటి మాస్టర్ల ద్వారా మరి వారి యొక్క జ్ఞానాన్ని పంచడం కొరకే ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవేందర్ రెడ్డి, రజితా మేడం ఇద్దరికి చాలా గొప్ప కార్యక్రమం ఏర్పాటు చేశారు. మళ్ళీ తాళ్ళ రాంపూర్లో 2 నెలల క్రితం 2 months అవుతుంది అనుకుంటా కదా, అక్టోబర్లో వచ్చుంటాయి ఇక్కడికి, ఈ ఊరికి వాళ్ళ ఇంటికి వచ్చాను. నాకు బాగా ఆయనలో నచ్చినది ఏంటంటే ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నాడు, మందులు లేకుండా కూరగాయలు అవన్నీ పండిస్తున్నాడు. దానికి చప్పట్లు కొట్టాలి మనం. ఈ కొత్తగా వచ్చిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొడదాం. ఎలా వచ్చినా, ఎందుకు వచ్చినా వీడికొచ్చి ఇంటికాడ వచ్చి పట్టు చీరల గురించి మాట్లాడతారు. ఏమన్నా అర్థం ఉందా అది? అందుకే మన బతుకులు ఇట్లా ఏడ్చినాయి. ఎవరు చక్కగా లేరు. చక్కగా ఉంటే మందులు ఎందుకు అవసరం వస్తుంది, డాక్టర్లు ఎందుకు అవసరం వస్తుంది, రోజు కళ్ళకి వెళ్ళి నీళ్ళు ఎందుకు వస్తాయి? కళ్ళకి వెళ్ళి నీళ్ళు వస్తున్నాయి, డాక్టర్ గుర్తుకొచ్చిందంటే నీ బ్రతుకు చక్కగా లేనట్టే. నీ బాధలు చెప్పుకోవడానికి నువ్వు గుడికి వెళ్తున్నావంటే నువ్వు చక్కగా లేనట్టే. నీ బాధలు తీర్చడం కోసం గురువు వెంబడి వెళ్తున్నావంటే నీ చక్కగా లేనట్టే. చక్కగా ఉన్నోడికి ఇవేం గుర్తు రావు. అవి ఎప్పుడు వస్తుంది? చక్కగా ధ్యానం చేస్తే చక్కగా ఉంటావు. భారతి మేడం రండి. అందుకే ఆ చక్కగా ఉండడం కోసమే వచ్చారు ఇవాళ ఈ కొత్త వాళ్ళు. మీరు ఎందుకు వచ్చినా, ఎలా వచ్చినా మేము చెప్పిన మాటలు 4 మాటలు విని ఒక 40 రోజులు చెప్పినట్టుగా చక్కగా దేవేందర్ రెడ్డి గారు మంచి ధ్యాన మందిరం నిర్మించారు. ఈ ఊరు వాళ్ళైతే అక్కడ ధ్యానం చేసుకోండి ఒక 21 రోజులు, మీకు అర్థమైపోతుంది. నేను చెప్పడం అనవసరం. అలా 40 రోజులు ధ్యానం చేసి నేను తెలుసుకున్న తర్వాతనే ఇప్పుడు 23 సంవత్సరాలు అయింది ఈ ధ్యానంలోకి వచ్చినాయి. ఆ 23 సంవత్సరాల్లో స్టార్టింగ్లో ఒత్తిడి వల్ల వైరల్ ఫీవర్ వస్తే ఒక 2 రోజులు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. తర్వాత నాకు ఏ మందు, ఏ సూది, ఏ గోళీ అవసరం వల్ల ఇది 65 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 66వ సంవత్సరంలో ఉన్నాను నేను ఇప్పుడు. ఇదే నవంబర్లో 8,000 కిలోమీటర్లు తిరిగినా నేను, గుర్తుపెట్టుకోండి, 8,000 కిలోమీటర్స్ మొత్తం అందరినీ హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం ఎండింగ్, ఒరిస్సా బార్డర్ వరకు వెళ్ళొచ్చారు. 7 రోజులు 3,000 కిలోమీటర్లు. గట్టిగా చప్పట్లు కొడతాం భారతి మేడంకి. ఆవిడ చేతి వెంట వల్లనే నా ధ్యానం ఇంత గొప్పగా ఉంది. నెంబర్ 1 కుక్. నాతో పాటే తను ధ్యానంలోకి వచ్చింది. మా పిల్లలు అదే రోజు వచ్చారు. వస్తాయి కష్టాలు, బాధలు. బాధలు లేని మనిషిని ఒక్కటి చూపించాను నాకు. పోనీ మనమే గుళ్ళకెళ్ళే ఏ దేవుడికి, ఏ దేవతకు, ఏ గురువుకు కష్టాలు లేని గురువుని ఒక్కరు చూపించండి నాకు. మీరు ఎవరైనా తీసుకోండి, ఎవరైనా తీసుకోండి. ఏ యోగుల చరిత్ర అయినా, ఎవరి వెనకాలకి వెళ్ళినా రాముని చూస్తారా, కృష్ణుడిని తెలుసుకుంటారా, బుద్ధుడి గురించి తెలుసుకుంటారా, వెంకటేశ్వర స్వామి 7 కొండల ఆఖరి అవతారం 7 కొండలైన ఆయన గురించి తెలుసుకుంటారా? పెళ్లి కోసం అప్పుకు బయట నుంచి అప్పు తెచ్చుకున్నాడు ఆయన, ఇంకా వడ్డీ కడతానే ఉండే పాపం. ఎవరి జీవితాలు లేవు కష్టాలు, బాధలు లేకపోతే భవిష్యత్తే లేదన్నాడు ఒక మహానుభావుడు. ఆయన పేరు ఓషో గారు.
గట్టిగా చప్పట్లు కొడదాం ఆయన. 1000% బంగారం లాంటి మాట అది, బంగారం లాంటి మాట. నీ డబ్బులు అవసరం ఉంటేనే వ్యాపారం మీద దృష్టి పెడతావు, పని మీద దృష్టి పెడతావు, సంపాదన మీద దృష్టి పెడతావు. నీకు అవసరమే లేదనుకో, ఎందుకు పెడతావు? ఆ కష్టం బాధ వచ్చింది కాబట్టి, నాలో ఆ హెల్త్ ప్రాబ్లం వచ్చింది, డాక్టర్లతో కాలేదు, దానికి పరిష్కారం ధ్యానంలోకి వచ్చినది, మానసిక ప్రశాంతత కోసం. ఊరికేం రాలే నేను. 90% అలాగే ఉంటారు, 10% అన్నీ ఉంటాయి, కానీ ఏదో వెళ్తూ ఉంటుంది, దానికోసం వస్తారు. కానీ వచ్చిన తర్వాత వాళ్ళకి అర్థమైపోతుంది, ఓహో పరిష్కారం అంతా ఇక్కడే ఉంది అని. కొంచెం సహనంతో ఉంటే, ఓపికతో ఉంటే, ఇంతమంది అమ్మలు ఉన్నారు. అరే మీరు ఒక బిడ్డకు తల్లి అయి వచ్చారు, ఆషామాషి కాదు అది. ఒక బిడ్డకు జన్మనియడం అంటే ఒక జన్మనెత్తడం. కడుపులో ఆ బిడ్డను మొయ్యడం 9 నెలలు అంటే మామూలు విషయం కాదు. అదొక ఎత్తు అయితే, వాళ్ళని చిన్నపిల్లల నుంచి పెద్దోడిగా సాకడం అది అన్నిటికీ మించిన టాస్క్. భూదేవి ఎంత సహనం ఉంటేనే ఒక స్త్రీ తల్లి అవుతుంది, ఆ బిడ్డని సాకుతుంది, లేకపోతే జరగదు. కానీ అంత సహనం ఉన్న మీరు చిన్న తలనొప్పి వస్తే డాక్టర్ దగ్గర పరిగెడతారు, చిన్న జలుబు వస్తే డాక్టర్ అంటారు, తుమ్ము వస్తే డాక్టర్ అంటారు, దగ్గు వస్తే డాక్టర్ అంటారు. ఏ 2 రోజులు ఆగలేరా? ఓ పూట ఉపవాసం ఉండండి. ఎందుకు పోదు రోగం? జ్వరం వచ్చినప్పుడు 2 రోజులు ఫుడ్ మానేసేయండి, కొబ్బరి నీళ్ళు తాగి ఉండండి. లేకపోతే నీ బియ్యంతో ఆ గంజి చేసుకొని ఆ గంజి తాగు, ఆ జొన్నలతోటి జావ చేసుకొని అది తాగు, ఆ జొన్న పిండితోటి. ఎందుకు పోదు రోగం? మనం ఉపవాసాలు ఉంటే భయం. ఎందుకు భయం? ఎవడో పనికినాడు చెప్తాడు ఉపవాసం ఉంటే శరీరం పనిచేయదు. అరే ఉపవాసమే శరీరానికి బలం, అది గుర్తుపెట్టుకోండి. నువ్వు అలసిపోతే ఏం చేస్తావు? రెస్ట్ తీసుకుంటావా లేదా? అవును కదా. తర్వాత యాక్టివ్ అవుతుంది బాడీ, ఒక అరగంట రెస్ట్ తీసుకున్న తర్వాత. మరి లోపట ఉన్న సిస్టానికి రెస్ట్ ఇవ్వవా నువ్వు? ఆ లోపట ఉన్న సిస్టానికి రెస్ట్ ఇవ్వడమే ఉపవాసం ఉండడం. అందుకే ప్రతి నెల ఏకాదశిలో ఆ పేరు మీద ఉపవాసం ఎందుకు పెట్టారనుకో, ఊరికే పనిపాట లేక పెట్టలే. నోములలో, వ్రతాలలో, దీక్షలలో ఈ ఉపవాసం దానికోసం పెట్టబడింది, శరీరం శక్తివంతంగా ఉండడం కోసం. దాన్ని కూడా భ్రష్టు పట్టించేశాం. సాయంత్రం సూర్యుడు అస్తమించే సమయంలో చేయవలసిన నోముని పొద్దున 10 గంటలకే మొదలు పెడతాం. బాపనని ఏం పోయింది, ఆడికి 4 నోములు చేయొచ్చు, 4 డబ్బులు ఎక్కువ వస్తాయి. మనకు ఉండొద్దా? అది శాస్త్రీయ పద్ధతితో పెట్టారు. అది దానికి ఒక సిస్టమ్ కానీ, ఒక ఉపవాసం కానీ, ఆ సమయాన్ని కానీ, అది అశాస్త్రీయం కాదు. అదేం తెలియకుండా ఎవడు ఏది చేస్తే అది చేస్తాం. గొర్రెమందలం గొర్రెలాగా బతకూడదు. మానవ జన్మ ఎత్తాం, మనకు బుద్ధి ఇచ్చాడు, దానికి పని పెట్టాలా. ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు, ఏం చెయ్యాలా ఏం చేయకూడదు, ఏమి తినాలా ఏం తినకూడదు. చక్కగా చెప్పారు శరీరం యొక్క గొప్పతనం గురించి ఆయన. అరే ఇది కాపాడుకోలేని వాళ్ళు ఏం కాపాడుకుంటారు మీరు? బంగారాలు, ఆస్తులు, దేనికి అవన్నీ? 1000 కోట్ల నేను చూసి వచ్చాను. నేను ఇంటి ముందట 4-5 కోట్ల కార్లు 2-3 ఉన్నాయి. ఇంట్లోకి పోతే 5 నిమిషాలు ఉండాలి నేను. వాళ్ళ మొక్కలన్నీ పీక్కుపోయిన మొక్కలాగా ఉన్నాయి. రాత్రి కూడా నిద్ర పడితే కదా వాడికి, ఎక్కడుంటుంది నిద్ర? అందులో మీరు నాకు బాగా ఎందుకు పదే నిజామాబాద్ జిల్లాకు వస్తే నాకు అత్యంత ఇష్టమైన జిల్లా పత్తి గారు జన్మించడం ఒకటైతే, ఆ రైతు సంబంధించిన వ్యవసాయ పనులు చేసుకుంటూ ధ్యానం చేస్తున్నాం, అది బాగా నచ్చింది నాకు. రైతు కుటుంబాలన్నా వ్యవసాయం చేసే వాళ్ళని చాలా ఇష్టం, ఎందుకంటే నేను అక్కడి నుంచే వచ్చాను. ఇలాగ మీలాంటి ఊరే మా ఊరు కూడా, మాదే పట్టణం కాదు. ఇప్పుడు సిటీ పెరిగి అది హైదరాబాద్ కార్పొరేషన్ కింద ఈ మధ్యన కలిపేశారు. నేనేం చదువుకోలేదు, కానీ శరీరానికి సంబంధించిన, నా అంతర్ప్రపంచానికి సంబంధించిన నా ధ్యానం ద్వారా మస్తు చదువుకున్నాను. నేను ఎందుకు పుట్టానో తెలుసు, ఏం చేయడానికి వచ్చానో తెలుసు, ఈవిడ నేను ఎందుకు నా జీవితంలోకి తెచ్చుకున్నానో తెలుసు, నా పిల్లలు ఎందుకు వచ్చారో తెలుసు,
నేను ఎన్ని సంవత్సరాలు ఈ భూమి మీద ఉండబోతున్నానో తెలుసు. నా గత జన్మలో ఎక్కడెక్కడ ఉన్నానో తెలుసు. ఏ ఊర్లో ఎవరితో నాకు అనుబంధం ఉందో తెలుసు. నన్ను కలిసే ప్రతి మనిషి గతంలో వీళ్ళు నాకు ఎక్కడ కలిశారో నాకు తెలుస్తుంది. ఎందుకు తెలియదు? నేనేం చదువుకోలే, కానీ ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి తెలిసాయి? ధ్యానం ద్వారా తెలిసి. రోజు 6 గంటలు ధ్యానం చేస్తే ఇక్కడున్న మీ అందరికీ నేను స్టేట్మెంట్ ఇస్తాను. మీకు ఏం కావాలో నాకు తెలియదు. ఒకరికి ఆరోగ్యం కావాలి, ఒకరికి ఆనందం కావాలి, ఒకరికి కుటుంబ సమస్యలు ఉంటాయి రకరకాలుగా. కానీ 6 గంటల ధ్యానం చేయగలిగితే అన్నిటికీ పరిష్కారం వస్తుంది. 6 గంటలు గుర్తుపెట్టుకోండి. కనీసం 4 గంటలైనా, పొద్దున 2 గంటలు, సాయంత్రం 2 గంటలు. అమ్మలందరికీ చెప్తున్నా. డాక్టర్ ఎందుకు వస్తాడు ఇంట్లోకి? డాక్టర్ దగ్గరికి పోవడం అంటే నీ శరీరంలో విషాన్ని నింపుకోవడం, ఇంకేం లేదు. డాక్టర్ల దగ్గరే శరీరం యొక్క పరిష్కారం, రోగాలకు పరిష్కారం ఉంటే అడుగడుగున హాస్పిటల్తో ఏం పని? ప్రతి నెల ఓ డాక్టర్ మారవలసిన అవసరం ఏంటి? పోని ఆరోగ్యం ఇస్తాడన్న నీ డాక్టర్ ఆరోగ్యంగా ఉన్నాడా అడిగారా ఈ రోజైనా మీరు? ఏమయ్యా నువ్వు ఆరోగ్యంగా ఉన్నావా, మందులు మింగట్లేదా, హాయిగా ఉన్నావా అని ఎప్పుడైనా అడిగారా మీరు? అడిగి చూడండి, చెప్తాడు. ఆయన డ్రాలో నీకు మందుగోళ్ళు ఉంటాయి. డబ్బు లేని దగ్గర పోయి ఏమన్నా సాయం చేయని అడిగితే ఎట్లుంటుంది? చిరాగ్గా ఉంటుంది. అరే వాడే అడుక్కు తింటుండ్రా, వానేం అడుగుతామంటారు. మరి ఈడే ఆరోగ్యాన్ని అడుక్కుంటున్నాడు, ఆడి దగ్గర పోయి మీరు ఆరోగ్యాన్ని అడుక్కుంటారా? ఇది బుర్రనోడు చేసే పని. ఇది మనకు బుర్ర లేవు కాబట్టి ఆ పని చేస్తున్నాం. ఏం అవసరం వచ్చింది? అరే శరీరానికి చక్కగా దానికి సరి అయిన భోజనం పెడితే, చక్కగా చూసుకుంటే లైఫ్లో ఏ రోగం రానే రాదు. కర్మ సంబంధమైన పెద్ద పెద్ద రోగాలు ఉంటాయి కొన్ని, క్యాన్సర్, పెరాలసిస్, అది కర్మకు సంబంధించిన కొన్ని ఉంటాయి, అవి అనుభవించవలసింది. కానీ రోజువారీ వచ్చేటి అసలు రానే రావు మనిషికి. 70-80% జబ్బులు ఆహార నియమాలు పాటిస్తే దరిదాపులో కూడా రావు, గుర్తుపెట్టుకోండి. అందులో వ్యవసాయం చేసే పనులు చేసే వాళ్లకు రోగాలు వస్తున్నాయంటే ఇంకా ఈ భూమి మీద ఎవడికి కాపాడలేడు. చెమటొచ్చేంత వరకు పనిచేస్తారు, రోగాలు ఎట్లా వస్తున్నాయి? ఆ చెత్త తిండి వల్ల వస్తున్నాయి. మొత్తం కలుషితమైన ఆహారం, మనము కలుషితం చేస్తున్నాం, దాన్ని బయట వాళ్ళు కూడా కలుషితం చేస్తున్నారు. అందరూ దేవేందర్ రెడ్డి లాగా ఆదర్శంగా మందులేని కూరగాయలు పండించాలని కోరుకుంటున్నాం. మందులేని పప్పుల్ని, మందులేని ధాన్యాన్ని పండించాలి. అలా పండించిన వాళ్లకు, ఆ పండియని వాళ్ళందరూ డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి అలాంటి వాళ్ళ దగ్గర. ఏ పోని 10 రూపాయలు, లక్షలు కోట్లు పెట్టినా రావట్లేదే ఆరోగ్యము. ఆ రైతుకు 10 రూపాయలు ఎక్కువ ఇస్తే పోయేది ఏముంది నీ సొమ్ము? అందరికి అదే చెప్తున్నాం. ఆ వాళ్ళందరికీ ఖచ్చితంగా రైతులు ఎవరు ఆ వ్యవసాయం చేసినా వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి. కొంతమంది ఎంకరేజ్ లేక ఆపేస్తున్నారు, అది బాధ అనిపించింది నాకు. ఈ భూమికి నిజంగా సేవ చేయాలి, ఈ భూమి మీద పుట్టినందుకు ఆ తల్లి రుణం తీర్చుకోవాలంటే ప్రతి రైతు ఆర్గానిక్ వ్యవసాయం, మందు లేని వ్యవసాయం చేస్తేనే ఆ రుణం తీర్చుకున్నట్టు. ఈ శరీరానికి విషమేస్తే ఎంత బాధ ఉంటుందో, నువ్వు భూమి మీద చేసిన విషపూరితమైన ఏ రాసాయనిక ఎరువులు వేసినా అంత బాధగా ఉంటుంది. ఆ మందులతోటి ఎన్ని జీవరాశులు పోతున్నాయో. ఒక 15 సంవత్సరాల క్రితం, 10 సంవత్సరాల క్రితం అనుకుంటా, 2016లో నేను కంప్లీట్ బాధ్యతలో ఉన్నాను. 16 కంటే ముందు 14లో ఒకడు సలహా ఇచ్చాడు మహేశ్వర మహాపీఠ ప్రాంగణం. సార్ ఈ గడ్డి మొలుస్తూ ఉంది, లేబర్ ఛార్జ్ ఎక్కువైతా ఉంది, తక్కువడానికి ఒక మార్గం ఉంది అన్నాడు. ఏముంది అన్నాను. గడ్డి మంది కొడితే రాదు సార్ అన్నాడు. తెలియదు, కొట్టు అన్నాను. తెల్లారిసరికల్లా ఒక 3 కుక్కలు చనిపోయి ఉన్నాయి. నాకు అర్థం కాలేదు ఎవడరా వీటికి మందు పెట్టి చంపింది అని. కానీ ఎవడు చేయలేదు. అది ఎంక్వైరీ చేస్తే తేలింది ఏంటి? నేను గడ్డి కొట్టిన ఆ మందు పురుగు తిని పురుగు చస్తే, ఆ పురుగుల్ని తొండలు చస్తే, ఆ తొండలు తిన్న కుక్కలు చచ్చాయి. ఇంత పాపం జరిగింది అక్కడ, ఇంత ఘోరం జరిగింది, ఇంత జరుగుతుంది కథ. గుర్తుపెట్టుకోండి, అది ఎంత పాపం. అది ఆ రోజే నిర్ణయించుకున్నా, ఈ క్యాంపస్లో చిన్న మందు కూడా కొట్టడానికి రాని కలుపు మొక్కలు, కానీ లేబర్ వదిలేస్తాం, డబ్బు లేకపోతే వదిలేద్దాం, డబ్బులుంటే తీపిద్దాం. నిషేధించాను ఆ రోజు నుంచి.
ఇలా ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పాను. ఇదే జరిగేది, ఎక్కడైనా ఇదే జరిగేది. చేను కాపాడవలసిన ఎర్రలు లేవు ఈ రోజున. ఆ ఎర్రలు పెట్టే కదా రసాయనిక ఎరువులు తయారు చేస్తున్నారు. నీ మందుల వల్ల అవి మొత్తం చనిపోయాయి. మరి రోగాలు రాకపోతే ఏమవుతుంది? దానికి మందులు కొట్టి 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 రైతులు ఈరోజు ఆత్మహత్య చేసుకోవడానికి కారణం అదే. రైతులు అనారోగ్య పాలు కావడానికి కారణము అదే. మందులు అతిగా వాడడం వల్ల జరిగే అనర్థం అది. ప్రతిదీ లెక్క కట్టవలసిందే, గుర్తుపెట్టుకోండి. ఏదో మందు కొట్టేసినా అయిపోయింది, 4 తిట్లు తిట్టినా 4 దెబ్బలు కొట్టినా అయిపోయింది, నేను అత్తని నా కోడలు బాగా రుద్దినా అయిపోయిందని మీరు అనుకుంటే భ్రమలో ఉన్నారు. మీరు ఏది అయిపోదు. ఒక్కసారి నువ్వు తిడితే నేను 10 సార్లు తిట్టించుకోనికి రెడీ ఉండాలా. ఏది తప్పేది లేదు. ఒక ముద్ద అన్నం తింటే తిరిగి వాడి బాకీ చెల్లించవలసిందే. 10 రూపాయలు ఎగ్గొట్టినా తిరిగి మళ్ళ జన్మలు వచ్చి నువ్వు చెల్లించవలసిందే. ఆ 10 రూపాయలకు 90 రూపాయలు వడ్డీ కలిపి. ప్రతిదీ ఇలాగే ఉంటుంది. సృష్టిలో ఫ్రీ లేదు ఏది కూడా. ఏది చేస్తే అది తిరిగి నువ్వు తీసుకోవాల్సిందే. అందుకే ఇచ్చేదేదో మంచిది ఇస్తే మనకు మంచిదే వస్తుంది. తెలియక చేశాం, కానీ తెలిసినప్పుడు చేయకూడదు. నోట్లోకి వెళ్ళి మాట్లాడితే నీ మాట ఎదుటివాడికి ఉపయోగపడాలి, లేదంటే నీకైనా ఉపయోగపడాలి. వాడికి ఉపయోగపడక నీకు ఉపయోగపడని మాట ఎందుకు మాట్లాడాలా? ఇవే చెత్త మాటలు అంటారు. ఇవి ఎందుకు వస్తున్నాయి? అవి చెత్త తింటున్నాం కాబట్టి ఆ చెత్త వాక్కుడు వస్తుంది. అందుకే ఇకనైనా కొత్త వాళ్ళు వచ్చారు, ఒక్క 40 రోజులు మీ చేతి వంట తినండి, కూరగాయ భోజనం తినండి. 40 రోజులు ఒక అరగంటను 40 నిమిషాలు ఓపికనంత వరకు ఒక టైం పెట్టుకొని ఒక సమయంలో ధ్యానం చేయండి. మార్పు ఎందుకు రాదు? ఖచ్చితంగా వస్తుంది. నేను అలాగే చేశాను. ఒకసారి రాదు 6 గంటలు, కొంచెం కొంచెం చేయగా చేయగా వస్తుంది. ఎందుకు రాదు? చిన్నపిల్లోడు పెద్ద పిల్లోడు కాలేదా? మీరు చిన్నగా ఉన్నప్పటి నుంచి పెద్దవాళ్ళు కాలేదా? ఒకేసారి పెద్దగా అయ్యామా? అది సహజంగా పెరుగుకుంటూ వస్తుంది. ఈ ధ్యానం కూడా అంతే, కొంచెం శ్రద్ధ పెట్టాలంతే. ఆ శ్రద్ధ ఉంటే ఏదైనా సాధించుకోవచ్చు. మీరందరూ శ్రద్ధ పెడతారని అనుకుంటున్నా. ఆ శ్రద్ధ ఉంది కాబట్టే ఇంత దూరం వచ్చారు. వస్తే చప్పట్లు కొట్టండి. అరే ధ్యానము అనే ఒక్క పదంలో మొత్తం సమస్త లోకాలను చూపించే శక్తి ఉంది, గుర్తుపెట్టుకోండి. ధ్యానం అనే ఆ పదంలో. ఆరోగ్యం కావాలన్నా ఎగురుకుంటూ వస్తుంది. మొట్టమొదట పొందేదే శరీరం లాభం, అది గుర్తుపెట్టుకోండి. ధ్యానం వల్ల దేనికి లాభం జరుగుతుందంటే మొట్టమొదట శరీరం బాగుపడుతుంది, తర్వాత మనసు ప్రశాంతత స్థితికి వస్తుంది. ఆరోగ్యము, మనసు ప్రశాంతత, ఈ రెండు ఎవరి దగ్గర ఉంటాయో వాళ్ళే ఈ భూమి మీద అత్యంత ధనవంతులు. మనసు ఎప్పుడు చిరాగ్గా, ఒంటి నిండా అనారోగ్యం, వాడు ఎన్ని లక్షల కోట్లున్నా వాడు దరిద్రుడే. దరిద్రంగా ఉందామా, ధనవంతులుగా ఉందామా? మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు ఎలా ఉండాలి? మళ్ళీ చెప్పండి. అందుకే అలా ఉన్న వల్లనే ఆరోగ్యమే మహాభాగ్యం. అరే భాగ్యవంతుడు రా అనగానే మిద్దలు చూసి మేడలు చూసి లెక్కేస్తాం, అది కాదు. వాడి ముఖం చూసి లెక్కేయాలి. వారు ఎట్లా పువ్వుల విప్పుకున్న పువ్వులాగా ముఖం కలకల్లాడుతుంటే అరే వీళ్ళు భాగ్యవంతులు అని చెప్పాలి. ఎందుకంటే ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు అలాగే ఉంటారు. అనారోగ్యంలో ముడుచుకొని ఎండిపోయిన వాడిపోయిన పువ్వులా ఉంటాడు ముడుచుకొని. వాడు డబ్బులు ఉంటాయి కానీ ఆరోగ్యం ఉండదు, వాడు దరిద్రుడు. ధ్యానం చేసే వాళ్ళందరూ ధనవంతులు. ఆ ధనవంతులకు చెప్పకూడదు. అందుకే ధ్యానం వెంట పడితే ఆరోగ్యం వస్తుంది, అన్నీ వస్తాయి. కానీ ధనం వెంట పడితే జబ్బులు వస్తాయి. అర్థమైందా? కావాలి, నేను కాబోద్దంటలేను, డబ్బులు దూరం పెట్టమని కూడా అనను. కానీ అదే పనిగా ఉండకూడదు, దాని మీద దృష్టి ఉండకూడదు. నీకెంత అవసరం ఉందో అంత సంపాదించాలా, అది ఎప్పుడు కూడా నేను కాదనను. అది వృత్తి ధర్మం. అది ఎప్పుడు పని చేయకుండా ఉండకూడదు, ఏదో పని చేస్తూనే ఉండాలి. అది పనికొచ్చేదై ఉండాలి. ఇది ఒక పెద్ద చరిత్ర, ధ్యానం యొక్క చరిత్ర, మామూలు చరిత్ర కాదు. అందుకే అవన్నీ తెలిసిన వాడిగా చెప్తున్నాను. ధ్యానానికి మించింది ఇంకొకటి లేదు భూమి మీద. మీరు నమ్మినా నమ్మకపోయినా 2026 ఈ 2020 మొదలైంది. ఆ మొదలై 2026 చాలా తీవ్రంగా ఉంటుంది మార్పులు.
2040 వరకు ఆ 15 సంవత్సరాలకు ఎవడు ఊహకు కూడా అందది. ఇంత పెద్దగా ఉన్న ఈ జనాభా గింత అవుతుంది. అది 70%, 60% పోతుందో ఎవడు చెప్పలేడు. అంత మార్పులు జరుగుతాయి. కొత్త కొత్త జబ్బులు వస్తాయి. ఎక్కడ పోతారు? ఏ డాక్టర్ దగ్గర? డాక్టరే చేతులు ఎత్తున్నాడు, మరి ఎవరి దగ్గరికి వెళ్తారు? నేనే ఒక 7-8 కేసులు చూశాను, విచిత్రమైన జబ్బులు. ఏం చెప్పాడు డాక్టర్? ఏం చేయలేము, దీనికి మందులే లేవు, ఆయన కృష్ణ ఉన్న రోజులు ఉండవా అని చెప్పాడు. నన్ను అడిగితే ఓరి పిచ్చోడా, వాళ్ళు అట్లే చెప్తారు, చక్కగా 6 గంటల ధ్యానం చేయి, అప్పుడు మాట్లాడు, ఆ రోగం ఏ రోగమైనా పోతుందని నేను చెప్పాను. అది వాస్తవం. అంత కథ జరుగుద్ది ధ్యానం ద్వారా, మామూలు కాదు. కంటికి కనబడే ఈ శరీరము ఒక మహా అద్భుతం, గుర్తుపెట్టుకోండి. మనకు బయట చూస్తున్నాం కాబట్టి అద్భుతం తెలియదు. ఈ కనపడే దీనికి లింకుగా ఈ చేతులకు, కాళ్ళకు, కళ్ళకు అన్నిటికీ లింకుగా లోపల ఒక ప్రపంచం ఉంది. ఆ ప్రపంచం గురించి తెలిస్తే అప్పుడు మాట్లాడతావు. అందుకే కట్టెదురా వైకుంఠం కానా చైనా కొండ తెటలాహి మైమలి తిరుమల కొండ అన్నాడు హనుమాచార్యుల వారు. తిరుమల అంటే అది కాదు కొండ, ఇగో ఇది అసలైన కొండ, ఇగో ఇది ఆ కొండ. ఈ కొండ యొక్క నిదర్శనమే ఆ కొండ. ఈ కొండ గురించి తెలిస్తే ఆ కొండ గురించి ఎవరికైనా తెలుస్తుంది. ఈ కొండ గురించి ఎంతో కొంత తెలుసుకున్నాను కాబట్టి నాకు ఆ కొండ గురించి కథ తెలుసు. అక్కడున్న ఆ 7 కొండల స్వామి ఇగో ఇక్కడి నుంచి ఈ 7 కొండలలో ఉంటాడు. ఈ 7 కొండలలో నిక్షిప్తమైన ఒక గుప్త ద్వారం ఉంది. ఆ ద్వారం తెలిస్తే ఆ స్వామి బయటకు వస్తాడు. నీ లోపల ఈ స్వామి బయటకు వస్తే బయట ఉన్న ఆ స్వామి భౌతిక రూపంలో వచ్చి నీకు ఇలా నీ పక్క కూర్చుంటాడు. గుర్తుపెట్టుకో. రాబోయే రోజుల్లో చూస్తారు కదా, మహేశ్వర మహాపిరమిడ్ ప్రాంగణంలో ఇలాంటి డయాస్, మన డయాస్ మీద కొన్ని ఎవరో మాట్లాడేది సాయి మాట్లాడు. మహేశ్వర మహాపిరమిడ్ ప్రాంగణంలో డయాస్ మీద నాకు 15 సంవత్సరాల క్రితం పత్రిక గారు చెప్పారు, మహా యోగులు ఇప్పటి వరకు భౌతికంగా ఈ భూమి మీద ఎక్కడో ప్రత్యేక సందర్భం తప్ప దర్శనమే యోగులంతా ఈ డయాస్ మీదకి వస్తారు దామోదర్ అని చెప్పాడు. అప్పుడు నేను అవునా సార్ అన్నాను. కానీ ఈరోజు చెప్తున్నా మీకు సభాముఖంగా, రాబోయే టైం వచ్చింది. 2-3 ఇయర్స్లో చూడబోతున్నాం మనం. 500, 1000 సంవత్సరాలు సాధన చేసిన గురువులు, అలాంటి మహా యోగులు, 100 మీటర్ల గడ్డాలతో ఉన్న ఎంతోమంది యోగులు ఆ డయాస్ మీదకి వస్తారు. చూస్తాం మనం మన కళ్ళతోటి. రాబోయే రోజులలో జరగబోయేది అది. ఎందుకు? ఆజ్ఞాచక్రం కరిగితే, గురుస్థానం చెరిగితే సమస్త గురువులంతా ఏకమయ్యే స్థితి అది. ఈ అడ్డుగోడ తొలగనంత వరకే కథ అంతా. ఈ అడ్డుగోడ తొలగితే పైన కింద ఎలా ఒకటవుతుందో కింది లోకం పై లోకం కూడా ఒకలాగానే ఉంటుంది, వేరేలాగా ఉండదు కాక ఉండదు. అంత కథ జరుగుతుంది ఈ ధ్యానం. అన్నమాచార్యుల వారు ఇక్కడి నుంచి అక్కడి వరకు రీసెర్చ్ చేశాడు ఆయన శరీరాన్ని. ఆయన పేరే అన్నమయ్య. ఆయన వర్ణించిన వర్ణన ఊహాతీతం. ఈ శరీరం గొప్పతనం తెలుసుకోవాలంటే ఆయన మాటల్లో వినవలసింది ఇంకెవడు చెప్పలేడు. అంత అపురూపమైంది ఇది. కాపాడుకుందాం దీన్ని. దీన్ని ఎవరు కాపాడుకుంటారో వాళ్ళు ఏదైనా సాధిస్తారు. దీన్ని కేరింగ్ చేయని వాడు ఏమీ సాధించలేడు. అన్నీ ఉన్నా ఏమీ లేనట్టే. ఇది ఉంటేనే నేను వచ్చాను ఇడికి. అందుకే ఇది వాహనం. ఈ వాహనం లేకపోతే ప్రయాణమే లేదు. నా కారు లేకపోతే నేను రాలేను ఇడికి. నన్ను తీసుకొచ్చింది ఆ కారు. ఈ శరీరానికి ఆ కారు ఎట్లా వాహనమో, దైవం అనే ఆత్మకు ఈ శరీరం వాహనం. వాహనంలో చక్కగా లేకపోతే దైవం యొక్క ప్రయాణం ఎక్కడిది? అందుకే దేవతలందరికీ ఒక్కొక్క వాహనం, ఒక్కొక్కడికి ఒక్కొక్క వాహనం ఉంటుంది. వాడికి హంసవాహనం ఉంటుంది, వాడికి గజవాహనం ఉంటుంది, ఒక ఆయనకు గరుడ వాహనం ఉంటుంది, ఒక ఆయనకు నెమలి వాహనం ఉంటుంది, ఒక ఆయనకు నంది వాహనం ఉంటుంది. ఈ వాహనాల కథ అంతా ఏందనుకుంటున్నారు? ఒక ఆయనకు అశ్వవాహనం ఉంటుంది. ఆఖరి అవతారం కల్కి అవతారం కథ అశ్వవాహనం.
ఈ వాహనాల కథ మొత్తం శరీరందే. అందుకే మీరు తిరుమలలో అన్ని వాహనాల యొక్క సేవ జరుగుతుంది. అందులో అత్యంత ప్రాధాన్యమైనది గరుడ వాహన సేవ. ఆ గరుడోత్సవం రోజున గరుడ వాహన సేవ జరిగిన రోజున కాలు పెట్టడానికి సందున్నది, పైకి పోవడానికి ఏ కాళ్ళను అనుమతి అన్ని లక్షల మంది ఉంటారు ఆ రోజున. దాని అర్థం ఏంటి? ఈ 70-80 కేజీలతో ఉన్న ఈ శరీరము గరుడతత్వంలోకి వస్తే వాయురూపంగా మారిన తర్వాత గరుడ పక్షిలాగా ఆకాశంలో విహరించే స్థితి అది. అందుకదా దానికి అంత వైభోగం. అలా మారుతుంది ఈ కంటి కనబడి ఈ శరీరం. ఊరికే కాదు వాహనాలన్నీ వచ్చినాయి, ఇంత కథ ఉంది ఈ శరీరంలో. ఇది ఉంటేనే శరీరానికి మనసు, బుద్ధి, ఆత్మకు అంత కథ, లేకపోతే ఏదీ లేదు. అందుకే మీ నిజమైన ఆస్తి మీ శరీరమే, అది గుర్తుపెట్టుకొని నిరంతరం మీ బుర్రలో ఉండాలా. మీ శరీరం లేకపోతే ఏంది మీరు సాధించేది? దాని గురించి కాస్త ఏది తిన్నప్పుడు శరీరం హాయిగా ఉంటుందో అలాంటి ఆహారం భుజించండి. తిని చూడండి. మీరు రకరకాల మసాలాతో వేసింది, మాంసాద్యాలతో కూడింది, చెత్త చెత్తగా తిండి తిన్నప్పుడు ఈరోజు మన ధ్యానంలో వంట చేస్తున్నారు, ఈ వంట తిని చూడండి ఎలా ఉంటుందో. పాత్రలన్నీ తెప్పించారు అడిగి సాయి సిద్ధలగుట్ట దగ్గరికి వెళ్ళి, ఆర్మూర్కి వెళ్ళి గిన్నెలు తెచ్చి వంట చేస్తున్నారంటే అది కేరింగ్ అంటే. అలా ఉండాలి. ఏదో వచ్చారు, వండాము, పెట్టాము, అది కాదు. అది కదా, అది అపవిత్రమైన కూడు అంటారు దాన్ని. మాంసం వండిన పాత్రలో వండింది అపవిత్రమైంది. పవిత్రమైన ఆహారం తింటేనే ఈ శరీరం పవిత్రంగా ఉంటుంది. అది ఈ శరీరం పవిత్రంగా ఉండడమే పరమేశ్వరుడిగా మారడం. పరమేశ్వరుడు అనగానే అదేదో పెద్ద కొమ్ములు అనుకుంటారు అందరూ. పా అంటే పవిత్రత. ఈ శరీరము, ఈ మనసు, ఆ రెండు పవిత్రతలకు వస్తే, రెండు ఏకమైతే పరమేశ్వర తత్వం అనేది అప్పుడు వస్తుంది. అది ఎక్కడో కాదు, కంటే ముందు కనబడి ఈ శరీరంలో జరిగే కథనే మొత్తం. శరీరము బాగుంటే మనసు బాగుంటుంది, మనసు బాగుంటే బుద్ధి. ఆ మూడు చక్కగా ఉంటే అన్ని చక్కగా ఉన్నట్టే. ఆ మూడు చక్కగా ఉంటే ఎప్పుడు ఆత్మ ఆనందంగానే ఉంటుంది. ఈ 4 ఆత్మకు ఈ 3 అనుకూలంగా ఉండాలి అంటే భోజనం చక్కగా ఉండాలి, నీ ఆహార వ్యవహారాలే చక్కగా ఉండాలి. అందుకే సరిగా ఆహారం ఉండదు, సరిగా వ్యవహారం ఉండదు. ఏంది సాధించేది? ఎప్పుడు అనారోగ్యాల పాలు, ఎప్పుడు దుఃఖమే. మాట్లాడితే కళ్ళకి నీళ్ళు వస్తాయి. ఎవడికోడు చెప్పుకోవాలా బాధలు, వాడు సానుభూతి చూపించాలా. అయ్యయ్యో ఇట్లా అయిందా అని 4 మాటలు చెప్పాలా. దేనికి సానుభూతి? సానుభూతి కోసం కోరుకునేవాడు పనికిరాని మాట్లాడే మాట అది. దేనికి సానుభూతి వల్ల నీకేం ఒరిగింది? నీ ఎనర్జీని నాశం, పక్కల ఎనర్జీని కూడా లాస్ చేసావు నువ్వు నీ బాధలు చెప్పి. నీ బాధలకు నువ్వే కారణం. పరిష్కారం నీ దగ్గరే ఉంది. చక్కగా ధ్యానం చేస్తే పరిష్కారం అందుతుంది. ఎందుకు అందది? భార్యాభర్తలు అనుకో, భార్యాభర్తలు కొట్లాడు సహజం. అది ఇద్దరు ఆవేశంలో అరుచుకుంటే ఏముంటుంది? అక్కడ గందరగోళమే ఉంటుంది. ఒకళ్ళు అరిచినప్పుడు ఒక సైలెంట్ ఉంటే అయిపోయాయి కదా పరిష్కారము. అలా ఉన్నాం కదా మనం. ఎందుకు? లోపటాడు ఉండనీయడు. లోపల చెత్తేసాం కదా, అది ఉండనీయదు. అది రయ్యమని లేస్తుంది. అది సర్రమని పైకి ఇంతితో వెల్లుల్లి వేసుకొని, ఇంతితో మసాలా వేసుకొని తింటే మరి రజోగుణం గట్లే ఉంటుంది. అది వింటుంది అది. అందుకే ఇకనైనా కొంచెం ఆహార పద్ధతులు మార్చుకోండి. చూడండి, నేను చెప్పడం ఎందుకు. ఇగో ఇంతమంది అమ్మలు ఉన్నారు. మీ కుటుంబం యొక్క ఆరోగ్యం మీ చేతిలో ఉంది, గుర్తుపెట్టుకోండి. మీ కుటుంబం బాగుండాలన్నా, మీ కుటుంబం రోగాల పాలు కావాలన్నా, 4 రోజులు ఎక్కువ ఆయుష్తో జీవించాలన్నా మీ చేతిలో ఉంది. మీరు వండే వంటలో ఉంది మొత్తం కథ అంతా. ఇకనైనా పాత పద్ధతులకు వదిలేయండి. తినని దేవుళ్ళ గుళ్ళో వంట చేయనికంట స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకొని, ఫ్రెష్ బట్టలు కట్టుకొని కొత్త పాత్రలో వండుతారే. రోజు మీ ఎదురే ఇంట్లో తిరిగే మీ భర్త, మీ పిల్లలు, మీ అత్తమామలు, మీ అమ్మ నాన్నలు, మీ అన్నతమ్ములు, కంట్ల ముందర నడిచే దేవుళ్ళు వాళ్ళు. వాళ్ళకి ఏ రోజైనా స్నానం చేసి పవిత్రంగా ప్రశాంత స్థితిలో వంట వండి పెట్టుతున్నామా? ఎన్నిసార్లు పెడుతున్నాం చూసుకోండి ఒకసారి.
రోజు అలా పెట్టాలి. అలా పెట్టినప్పుడే మీరు చేసిన వంటకు ఒక పవిత్రత ఉంటుంది, దానికి ఒక పరమార్థం ఉంటుంది. ఆ తిన్న వాళ్ళలో హాయిగా ఉంటారు. ఎందుకు గొడవలు జరుగుతాయి? ఆ వంట చక్కగా పెంటగా చేస్తాం, ఇంట్లో పెంటనే అవుతుంది. మంచిగా ఎట్లుంటుంది? ఎవరో మాట్లాడతారో ఆపేద్దాం ఆవిడికి. అందుకే ఇకనైనా పద్ధతులు మార్చుకోండి. మంచిగా స్నానం చేసి కాసేపు ధ్యానం చేసి తర్వాత స్నానం చేసి ఆ వంట చేసి చూడండి, ఆచరించి చూడండి. వాతావరణంలో అంతకుముందుకు ఇప్పటికీ ఎలా వచ్చింది మార్పు అనేది మీ కళ్ళ ముందరే కనబడుతుంది కదా. నేను చెప్పడం ఎందుకు? మీరే వంట చేసేవాళ్ళు వెల్లుల్లి పక్కకు పెట్టండి. శరీరానికి మంచిదే, కానీ మనసుకు మంచిది కాదు. ఇబ్బంది పెడుతుంది, అది రెచ్చగొడుతుంది, కోపాన్ని పెంచుతుంది, ఆవేశాన్ని పెంచుతుంది, ఎవరిని లెక్క చేయదు, ఎవడి మాట విననీయదు అది. అందుకే దాన్ని రజోగుణం అన్నారు. నువ్వేంది చెప్పేదంటది. భర్తని గౌరవమైన భయమో భక్తికో ఉన్నా లోపల మటుకు ఇట్లా ఉడుకుతూ ఉంటుంది, అది అణిచిపెడుతూ ఉంటాం. అది ఏదో ఒక రోజులో బ్లాస్ట్ అవుతుంది. కొంచెం పద్ధతులు, కొంచెం చింతపండు పక్కకు పెట్టండి. చింతపండు ఎక్కువ తింటే చింతలు పెరుగుతాయి. ఆ రెండే నేను పక్కకు పెట్టాను, ఇంకేం పక్కకు పెట్టలే. అన్ని కూరగాయలు తిన్నాను, కాకపోతే ఆకలి అన్నప్పుడు తిన్నా. డాక్టర్ చెప్పిన టైం చూసి తినకండి, ఆకలి అన్నప్పుడు తినండి, హాయిగా ఆరోగ్యంగా ఉంటారు. అర్థమైందా? ఓ టైం చూసి తింటా ఉంటారు, ఆకలి ఉందా లేదా. అలాగే మీ అందరినీ ఆ ధ్యాన మహాయాగానికి ఆహ్వానించడం కోసం వచ్చాను. అలాగే దేవేందర్ రెడ్డికి మాట ఇచ్చాను వచ్చినప్పుడు, పిరమిడ్ ఓపెనింగ్ అప్పుడు నేను వస్తానని. కానీ ఆయన ఇంత పీక్ టైంలో పెడతానని నేను అనుకోలే. ఇలా ఊరిపోతున్నామంటే అందరు నన్ను ఎగాదిగా చూశారు. నేను కడతాల్లో మీరే బాధ్యతలో ఉండి మీరే ఇట్లా తప్పించుకుంటే ఎట్లా సార్, పోతే ఎవరు చేయాలి పనులు చేపిస్తారు అని. అదేం లేదని చెప్పి ఈరోజు షెడ్యూల్ అంతా పెట్టుకొని మాట్లాడుకొని నేను బయటకు వచ్చాను. ఏర్పాట్లన్నీ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి, గట్టిగా చప్పట్లు కొడదాం. ఈసారి చాలా ప్రత్యేకతతో కూడుకొని ఉంది. ధ్యానమహాయాగం 11 రోజుల పాటు జరుగుతుంది. అది రంగరంగ వైభవంగా జరుపుకోబోతున్నాం. ఏర్పాట్లన్నీ చక్కగా జరుగుతున్నాయి. పోయినసారి కంటే చాలా ఎక్కువగా ఈసారి అకామిడేషన్ ఏర్పాట్లు చేశాం. పత్తిగారి సమాధి చుట్టూ ఒక 500 మంది ధ్యానాలు చేసుకోవడానికి అనుకూలంగా మారింది, అది అయిపోయింది. యథావిధిగా భోజనాలు యథావిధిగా ఉంటాయి. మంచి మెనూ తయారు చేశాం, మంచి భోజనాలు. ధ్యానం చేసుకోవడానికి పిరమిడ్ అక్కడ ఒక బ్లాక్ని కంప్లీట్గా నిరంతరం ధ్యానం చేసుకునే వాళ్ళ కోసం కేటాయించాం. ఎక్కువగా బాత్రూమ్లు కూడా ఎక్కువ పెంచాం. ఇవన్నీ కేర్ తీసుకున్నాం. ఈసారి మీరు రావడమే ఆలస్యం. 21 తారీఖు నాడు ఉదయం 10 గంటల నుంచి ధ్యాన దినోత్సవాన్ని మొదలుపెట్టబోతున్నాం. దాన్ని గట్టిగా చప్పట్లు కొడదాం. కొన్ని వేల మందిని ఏకకాలంలో ఆ ధ్యాన దినోత్సవం జరుపుకోబోతున్నాం ఈసారి. అందుకే ఉదయం నుంచే మొదలుపెట్టాం. మీరందరూ తప్పక ఆ కార్యక్రమానికి రావాలి. యాగంలో పాల్గొనడం అన్నా, యాగంలో అది కనబడది. యజ్ఞగుండమని అది చేసే యాగం వేరు, యజ్ఞం వేరు. ఇది ధ్యానం యొక్క యాగం వేరు. ఇది కనబడది, కానీ ఎన్నో రెట్లు ఉత్తమమైన ఫలితాన్ని ఇస్తుంది. ఇది శాంతి పొందిన వాళ్ళందరూ ఒక దగ్గర కూర్చొని సాధన చేస్తే అది మహాశాంతి అవుతుంది. ఆ మహాశాంతి అది ఈ భూమండలానికి వర్తిస్తుంది. అందుకే ప్రపంచ శాంతి కోసమని పెట్టాము ఈసారి. ఆ ప్రపంచ శాంతి కోసం జరపబోయే ఆ ధ్యానయాగాన్ని గట్టిగా చప్పట్లతో స్వాగతం పలుకుతూ ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఆ దేవేందర్ రెడ్డి దంపతులు గట్టిగా చప్పట్లు కొడదాం. నిరంతరం ఈ జిల్లాలో ఒక ఉన్నతమైన జిల్లాగా తయారు చేయడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్న సాయి కృష్ణారెడ్డి మన అధ్యక్షులకు చప్పట్లు కొడదాం. వాళ్ళ టీం సభ్యులందరికీ గట్టిగా చప్పట్లు. అరే, పిఎస్ఎస్ మూమెంట్లో ఇప్పుడు ఎక్కడా ఉంది ఉధృతంగా ధ్యానంలో ఉన్నారు అంటే అది ఉంది నిజామాబాద్ జిల్లాని. మీకు తెలియదు, మీ గురించి మొత్తం ఎక్కడైనా చర్చ జరుగుతూనే ఉంటుంది నిరంతరం, ఆ యూట్యూబ్లో కానీ అట్లా కార్యక్రమాలు చూస్తూ. అట్లాగే త్వరలోనే మన నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ని కంప్లీట్ చేసుకొని త్వరలోనే ఆ డేట్ పెట్టుకొని ఆ రోజున దాన్ని ప్రజలకు అంకితం చేద్దాం. గట్టిగా చప్పట్లు కొడదాం. దానికి అది మన పిరమిడ్, మనం కంప్లీట్ చేసుకుందాం.
థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ దేవేందర్ రెడ్డి గారు అండ్ సాయి కృష్ణ రెడ్డి గారు. వండర్ఫుల్ డే. మరి కాసేపు మేడం వాళ్ళు 2 మాటలు మాట్లాడతారు. తర్వాత మనం శాఖా ర్యాలీకి వెళ్దాం. ఆ ర్యాలీ చేసుకొని వచ్చి భోంచేసి తర్వాత కార్యక్రమాలు ఉంటాయి. ఏదైనా పనులు ఉన్న వాళ్ళు నేనైతే వెళ్తాను, సెలవు ఇవ్వాలి. భోజనం తర్వాత కార్యక్రమాలు ఉన్నాయి. మరి ఈ సందర్భాన్ని ఉద్దేశించి అట్లాగే అరుంధతి మేడం ఎందుకు రోజు జూమ్లో వస్తుంది, తను నేను చెప్పే మాటలు రోజు రోజుకు నా లోపల ఏ మార్పు జరుగుతాయో ఎప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటాను. దానికి సంబంధించినవి యాగం గురించి కానీ, ఆ జరిగిన మార్పుల గురించి కానీ, లోపల ఏం జరుగుతుందో అంతర్ ప్రపంచం గురించి కానీ, మరి రోజు ఉదయం 5 నుంచి 7 వరకు జూమ్లో మంచి ధ్యానం ఉంటుంది. 2 మాటలు ఆవిడ మాటల్లో విందాం. ముందుగా మన ధ్యాన గురువు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి ఒకసారి అందరము గట్టిగా క్లాప్స్ పెట్టుకున్నాం. మన కలయిక కారణం ఎవరు? మన గురూజీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. అయితే సార్ ఇందాక చెప్పినట్టు డైలీ 5 గంటల నుంచి 7 గంటల వరకు సార్ది ఏకత్వంలోకి ప్రయాణం అనే జూమ్ సెషను గత 5 సంవత్సరాల నుంచి కంటిన్యూగా జరుగుతుంది. అందులో ధ్యానం చేసే వాళ్ళు డైలీ 10 గంటల ధ్యానం చేస్తారు. అసలు ఆ జూమ్ ఆన్ చేస్తే ఆ వైబ్రేషన్, మనం జూమ్ ఆన్ చేసి పెడితేనే విపరీతమైన వైబ్రేషన్ వస్తుంది, అంత పవర్ఫుల్ ఉంటుంది. సారు ఇందాక ఎలా మాట్లాడిండో అలా పత్రి సారు ఎప్పుడు ఒక చోటుకు వచ్చినట్టు కొత్త కొత్త కొటేషన్స్ ఎలా చెప్పేవాళ్ళో, కొత్త విషయాలు ఎలా చెప్పేవారో సార్ ద్వారా మేము కొత్త కొత్త విషయాలు, ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాం. నిజంగా అసలు అవి ఆ సమయానికి ఎలా వస్తున్నాయి మేము కూడా ఆశ్చర్యచకితులం అవుతాం. అసలు ఇంత అద్భుతంగా కొనసాగుతుందంటే ఆ జూము, మీరు కూడా ఆ జూమ్లో పాల్గొవాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటున్నాను. ధ్యానం చేసిన వాళ్ళు తప్పిస్తే తర్వాత ఇక్కడ ఉండడానికి ఎవరికి కూడా అర్హత ఉండదు. ఈ జీవితంలో ఓన్లీ ధ్యానులకే ఈ భూమిపైన నివసించే హక్కు ఉంటుంది. ధ్యానం ఎంత గొప్పదనేది మనం ధ్యానం చేయడం ద్వారా, ధ్యాన జ్ఞానం వినడం ద్వారానే నేర్చుకుంటాం. పిఎంసి ఛానల్ ద్వారా కానీ జూమ్ ద్వారా చిన్న చిన్న పదాలతో సారు అర్థం కాని వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా చాలా చక్కగా ప్రతి శనివారం మంగళవారం అయితే మేము ఎదురు చూస్తూ ఉంటాం. అసలు డైలీ ఒకసారి మాట్లాడితే బాగుంది కదా సార్, డైలీ ఒకటి. పత్రి సారు లాక్డౌన్ సమయంలో ఎలా అయితే దినం తప్పించి దినం ఎలా చెప్తే మేము ఎదురు చూసే వాళ్ళము, ఈసారి కోసం మేము ఎదురు చూస్తూ ఉంటాం. జూమ్లో ఉన్న 40-50 మందిని. నిజంగా అద్భుతంగా జరుగుతుంది. మీరు కూడా ఆ జూమ్ లింకు తీసేసుకొని మీరు జాయిన్ కానీ దాని యొక్క రుచి చూడండి. అసలు ధ్యానం అంటే ఏంది, జ్ఞానం అంటే ఏంది, మనం ఏ విధంగా ఉండాలా, ఏ విధంగా తినాలా, ఎవరితో ఏ విధంగా మాట్లాడాలా, ఎవరితో ఏ విధంగా ప్రవర్తించాలా, అసలు మనం ధ్యానం చేస్తున్నాం, మన లోపల కొంచెమైనా మార్పు వచ్చిందా ఒక్కసారి మీరు ప్రశ్నించుకోండి. మనము వినేది బాగా ఉంటే చేసేది బాగుంటుంది. మనం వినేదే సరిగా లేనప్పుడు మన యొక్క ప్రవర్తనలో కూడా ఏమీ మార్పు అనేది ఉండదు. నిజంగా మార్పు చూడడం అంటే ఆ సార్ యొక్క జూమ్ ద్వారా మీరు ఖచ్చితంగా నేర్చుకోండి, తీసుకోండి, మీరు అలా తయారుగండి. ప్రతి ఒక్క ధ్యాని ఇది ప్రథమ లక్ష్యం. థ్యాంక్ యూ. మీరు ఫోన్లు ఎవరి దగ్గర ఉన్నాయో నా నంబర్ నోట్ చేసేసుకోండి. సార్ జూమ్ లింక్ నేను ఇస్తాను. ప్లీజ్ నా నంబర్ నోట్ చేసుకోండి దయచేసి. నేను మీకు సార్ యొక్క జూమ్ లింక్ ఇస్తాను. నంబర్ తీసుకోండి. 86 110037. అరుంధతి మేడం ఆర్మూర్ అని మీరు మళ్ళీ ఒకసారి నంబర్ చెప్తాను. 86110037. ఓకే, వాట్సాప్లో హాయ్ అని పెట్టండి, మీకు లింక్ తప్పకుండా పంపిస్తాను కంపల్సరీ. థ్యాంక్ యూ మేడం. బాతి మేడం 2 నిమిషాలు. ఈవిడ బెస్ట్ వంట, అందులో రోటి పచ్చడి అయితే ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు వస్తుంటాను, మళ్ళీ పంపిస్తాను. ది నెంబర్ 1 రోటి పచ్చడి
ఆమె మేము రోటి పచ్చడి ఉంటే ఇంకేం తినం. ఆమె రోజు ఒక పచ్చడి చేస్తుంది, 2 రోజులకు ఒకసారి. మంచి ఆవిడ చేతి వంట అలా నా బాధ్యతలను తీసుకొని మంచి వేడివేడిగా భోజనం పెట్టింది కాబట్టి నా సాధన అలా జరిగింది. నేను ఇంట్లోకి పోకుండా నెలలు బయట తిరగడానికి అవకాశం ఉంటుంది. ఆవిడనే ఆ బాధ్యతలు తీసుకోకపోతే జర కష్టంగా అయ్యేది. ఈ సందర్భం ఆవిడకి చప్పట్లు కొడదాం నాకు స్వేచ్ఛనిచ్చినందుకు. పత్రి సార్కి, పత్రి మేడంకి నమస్కారాలు. ముందుగా క్లాప్స్ కొట్టండి మేడం సార్కి. నా పేరు మంజుల భారతి. నా ఒరిజినల్ పేరు మంజుల. పెళ్ళి చేసుకోవడానికి పేరు మార్చుకొని పెళ్ళి చేసుకున్న దామోదర్ రెడ్డి సార్ని. ఆడవాళ్ళు ఎప్పుడు గొప్పగా ఉండొద్దు. గొప్పగా ఉంటే డౌన్ అవ్వాలి, దిగాలి. మగవాళ్ళకంటే అవి ఉండొద్దు. అది మన పెద్దవాళ్ళ అట్లా అని పేరు మార్చి పెళ్ళి చేస్తారు. అందుకని ఇప్పుడు భారతి. ధ్యానం చేసేది ఏ కోరికలు తీరడానికి కాదు, ప్రశాంతంగా ఉంటందుకు, ఆరోగ్యంగా ఉంటందుకు. సార్ చెప్పారు కదా, ప్రశాంతం ఆరోగ్యం ఎందుకు ఎట్లా వస్తుంది ఏంటి అని. మెయిన్ భోజనం కంపల్సరీ మార్చుకుంటేనే ఆత్మధ్యానంలో ముందుకెళ్తాం, లేకపోతే ముందుకెళ్ళలేము. వెళ్ళనివ్వదు. ఫస్ట్ ఆలోచనలు, థింకింగ్స్, ఎమోషనల్స్, ఫ్యామిలీ ఎఫెక్ట్లు ఇవన్నీ మనని అడ్డుకుంటాయి. మెయిన్ మనకు ఎఫెక్ట్ ఏంటంటే లేడీస్కి, అమ్మ వాళ్ళకి, ఆడవాళ్ళకి ఎఫెక్ట్ ఎక్కువ. ఎందుకంటే మనం ఇంట్లో ఉంటాము, ఇంటి విషయాలను తీసుకుంటాము. అందుకని మనము భరించలేము. ఇంట్లో ఉండి అవన్నీ వచ్చినప్పుడు భరించే శక్తి లేక మనం ఏడవడము, హెల్త్ ఇష్యూస్ రావడం ఇవన్నీ జరుగుతుంటాయి. అందుకు ఆడవాళ్ళకి ఫస్ట్ మెడిటేషన్ అవసరం. మళ్ళీ మన చేతి వంట పెడతాం కదా, మనం పెట్టిన భోజనం ఇంట్లో వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఆత్మజ్ఞానం సాధన చేయాలి. చేసినప్పుడే మనము ప్రశాంతంగా ఉన్నప్పుడు వంట చేసిన భోజనమే వాళ్ళకి వర్తిస్తుంది. లేకపోతే అది వాళ్ళకు వేరే విషయంలో ఎఫెక్ట్లు పడుతూ ఉంటాయి. అందుకని మీరందరూ ఎవరు మెడిటేషన్లో లేరో వాళ్ళందరూ కూడా రోజు సాధన చేసుకుంటూ భోజనంలో మార్చుకోండి. సార్ అన్నాడు కదా, బాగా చేస్తుంది వంట అని. మనం ఇంట్లో ఉండదే మనం ఇంటి బాధని ప్రశాంతంగా ఉంచడానికి మనం ఇంట్లో ఉంటాం. అట్లాంటప్పుడు బాధ్యత మనది కాబట్టి అవునన్నా కాదన్నా మనమే చేయాలి. తిట్టుకుంటైనా చిరాకుపడైనా ప్రశాంతంగా మనమే చేయాలి. అందుకని మనం ప్రశాంతంగా ఉండి ఆత్మధ్యానం చేసుకుంటూ ఇంట్లో వాళ్ళకు కూడా ప్రశాంతత ఇవ్వాలి. మీ అందరూ కూడా చేస్తారని నేనైతే నమ్ముతున్నా. ఇప్పటివరకు లేని వాళ్ళందరూ కూడా ఇప్పుడు మనము ముందుకెళ్దాం. ఇంకా అక్కడ కర్తాలకైతే మీరు ఎట్లా వీలుంటే అట్లా అందరు రండి అక్కడికి. అక్కడ చాలా బాగుంటుంది. అక్కడ కూడా మీరు ప్రశాంతంగా సరదాగా అక్కడ పిరమిడ్లో మెడిటేషను, శక్తిస్థల్లో మెడిటేషన్ చేసుకొని 2 రోజులు అక్కడ ఎనర్జీ తీసుకొని ప్రశాంతంగా ఉండి వద్దురు అందరూ. అయితే చాలా నేను 100లో ఒకటి వస్తా బయటికి. సార్తో పాటు నేను తిరగడం కుదరదు. ఇంట్లో బాబు ఉంటాడు, ఉద్యోగం చేస్తాడైనా. మా కుటుంబం అంతా శాకాహార కుటుంబము. నా చిన్నప్పటి సంది కూడా నేను ఎక్కువ మాంసాహారం దిక్కు వెళ్ళలేదు. అందుకని నేను చిన్నప్పటి నుంచి కూడా శాకాహారిని మోస్ట్లీ. అయితే నేను ఇంట్లో కూడా చేయలేదు. తర్వాత ఇప్పుడు 100% పత్రికారు పరిచయం అయినాక 100% శాకాహారులం. అసలు బయట ఎక్కడ అకేషన్లోకి వెళ్తే కూడా భోజనం చేయం. అక్కడ మంచినీళ్ళు అక్కడ పోతేనే వచ్చి నేను 1-2 డేస్ దాకా అసలు లేవను. అక్కడ మంచినీళ్ళు కూడా తాగం. నాన్ వెజ్ ఉన్న దగ్గర అటెండ్ ప్రోగ్రాంలో అక్కడ వెళ్తే అసలు మంచినీళ్ళు కూడా తాగం. అక్కడ పోవడమే డిస్టర్బ్ అయ్యేస్తాం. అందుకని మీ అందరూ పోయిన దగ్గర అంతా మీరు భోజనం చేస్తారు కదా, మీరు భోజనం కాదు కలిసి రావడం పెట్టుకోండి. మన చుట్టాలు, అక్క చెల్లెలు, అన్నదమ్ముల దగ్గర పోతే కలిసి రావడం పెట్టుకోండి. అప్పుడే మీరు ఆత్మధ్యానంలోకి ముందు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఫుడ్ విషయం అయితే అది టైం తీసుకుంటా. మీరు ఎప్పుడైనా జూమ్లు ఎట్లాంటివన్నీ ఏమైనా ఉంటే నాకు చెప్పండి. నేను మీతోటి 1 అవర్ కానీ 2 అవర్ కానీ మీకు అన్నీ మీకు చెప్తాను. నేను ఏ ఫుడ్, ఏ వంట ఎట్లా చేసుకోవాలి, ఎట్లా ఉండాలి, ఏంటి. నూనె మేము గానుగ నూనె వాడుతున్నాం 10 సంవత్సరాల నుంచి. చెక్క గానుగ నూనె వాడుతున్నాం. ఆరోగ్యానికి మంచిది అది. జాయింట్ పెయిన్స్ అట్లాంటివన్నీ, ఓవర్ వెయిట్ రాకుండా అట్లాంటివన్నీ ఉపయోగపడుతుంది. ఆర్గానిక్ ఎక్కువ వాడతాము. కూరగాయలు కానీ, బియ్యం కానీ అన్నీ ఆర్గానిక్ ఎక్కువ వాడతాం 10 సంవత్సరాల నుంచి.
అదే ఆత్మధ్యానంకి భోజనానికి లింక్ ఉంది. మీ అందరూ ఎక్కడెక్కడ మార్చుకుంటారు అనేది మీరు ముందుకు రావాలి. అందరు ఇంకా మీతో పాటు మీ అందరూ మీతోటి ఉన్న వాళ్ళందరినీ కూడా లాక్కరావాలి ముందుకి. మనం ఒక్కరమే నేర్చుకుంటా కాదు, మనతో పాటు ఉన్న వాళ్ళని కూడా మనం వెళ్ళే దారి చెప్పాలి. ఇంత ఇవాళ నేను ఇక్కడికి వచ్చినంటే ఈ ఊరికి నాకు ఏదో సంబంధం లేకుంటే రాను అని, బంధం లేకుంటే రాను అని నాకు అర్థమైంది. నేను 100 కాదు 1000కి ఒకటి పోతా. ఇవాళ అనుకోకుండా పొద్దున సార్ ఊరికి పోతున్నా అనగానే వచ్చేసిన. ఇవాళ దామోదర సార్ని అడగాలి. ఇక నాకు ఈ రీజన్స్ అట్లాంటివి ఏం తెలియదు. ఈ ఊరికి నాకు సంబంధం ఏందనేది తెలుసుకోవాలి. ఇక థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. యాక్చువల్ తాళ్ళరాంపురా ఊరి పేరు? ఎవరైనా చెప్పండి. మీరు అందరూ తాళ్ళరాంపురం అంటే తాడి చెట్లు ఉన్నాయి సార్, అందుకే తాళ్ళరాంపురం అంటారు. అదే కదా మీరు చెప్పేది? అందుకే మీకు మనకు బుర్రలు లేవంటారు. ఊరికే గోదావరి నది ఊరికి ఉందా? తాడి చెట్లు లేని గోదావరి వచ్చిందా? అర్థం కాలే మీకు. గోదావరి ఎందుకు దీన్ని ఆనుకొని ఉందో ఈరోజు చెప్తాను. వస్తుంటే నాకు అదే గుర్తుకొస్తా ఉన్నది, తాళ్ళరాంపూర్ కథ ఏందా అని. అవును, గోదావరి ఉంది కదా, ఇట్లకెళ్ళి గోదావరి పోతుంది కదా అని. అవునా కదా? పత్తిగారితో పాటు నేను ఒక 15-18 సంవత్సరాల క్రితం ఫస్ట్ టైం వచ్చాను. ఆశ్చర్యపోయాను. ఆ ప్లేస్, ఆ చెట్టు అదంతా అక్కడ కూర్చొని. ఇదే ఊరిలో ఎవరింట్లో మన మేటర్ ఇంట్లో వంట చేసి భోజనం పెట్టాను ఆయనకు. పప్పు టమాటా ఇంకేదో చేసి. తా అంటే అర్థం వేరు, 2 లాలు ఉన్నాయి, దానికి ఒక అర్థం ఉంది. ఆ రెండుటి యొక్క అర్థం తెలిస్తే తాళ్ళరాంపూర్ కథ మీకు అర్థమవుతుంది. అప్పుడు ఈ గోదావరి ఎందుకు వచ్చిందో అని. తా అంటే తనువు, దీర్ఘం. తనులో ఉన్న తాపమంతా కరిగిన తర్వాత, తనులో ఉన్న మురికంతా శుభ్రమైన తర్వాత ఈ తనువు తాబేలు తత్వంలోకి వస్తుంది. తాబేలు తత్వం అంటే కూర్మావతారంగా మారే కథ. 2 అలాలు ఉన్నాయాడ. కాళ్ళల్లో ఉన్న అలాలమంతా కరిగి లీలా వినోదంగా మారే స్థితి అంటారు. అది తాబేలు తత్వంలోకి వచ్చినప్పుడు, కుర్మావతారంగా మారినప్పుడు ఈ శరీరం ఆ మీద ఎందుకు ఆ చిలకడం అయిందంటే, ఎలాంటి నెగిటివ్నైనా ఎలాంటి శక్తినైనా భరించే తత్వంలోకి ఈ శరీరం వస్తుంది. దానికి అర్థం అది తాబేలు తత్వము. ఎందుకు తాబేలు తత్వంను చూపించారు కుర్మావతారంలో అంటే, తాబేలు రోజుకు 2 శ్వాసల మీద ఉంటుంది. స్వామివారు చెప్పారు, గుర్తుందా? ఎంత తక్కువ శ్వాసలు తీసుకుంటే అన్ని ఎక్కువ రోజులు ఉంటావు, ఎంత ఎక్కువ శ్వాస తీసుకుంటే అంత తొందరగా పోతావు. అది వాస్తవం అదే. అందుకే ఆ తాబేలు 500 నుంచి 800 సంవత్సరాలు ఎందుకు ఉంటుంది అంటే అందుకుంటుంది. మొత్తం శ్వాసను మొత్తం తన నియంత్రణలోకి తెచ్చుకున్న స్థితి అది. ఆ ఇంద్రియాలు, కాళ్ళు, చేతులు దాని ఏవి కూడా అవసరం లేకపోతే మొత్తం ముడుచుకొని ఉంటుంది. మన కళ్ళు, మన చెవులు, మన చేతులు మొత్తం బయటకుంటూ ఏ ఆకర్షణ ఉండదు, కంప్లీట్ లోపల వైపే ఉంటాయి. అదొక స్థితి ఉంది. అందుకే దాన్ని సింబాలిక్గా పెట్టారు. రాంపూర్లో, తాళ్ళరాంపూర్లో అది గుడ్లు పెట్టి ఇక్కడి నుంచి 2000 కిలోమీటర్లు పోయిన తర్వాత ఆ గుడ్ల గుర్తుకొస్తే అక్కడి నుంచి తను ఆలోచన పంపిస్తే ఇక్కడున్న ఈ గుడ్లకేంచి పిల్లలు వస్తాయి. అది తాబేలుకున్న ఆలోచన శక్తి. మరి 10 అవతారాల యొక్క కథ ఉందే మన లోపట. ఒక్క అవతారానికి అంత శక్తి ఉంటే మరి 10 అవతారాలను నింపుకొని వచ్చిన మన లోపల ఎంత శక్తి ఉండాలా? ఊహించారా ఎప్పుడైనా? నాకేం చేతనవుతుంది, మేము మామూలు మనుషులము, వాళ్ళు అవతార పురుషులు, ఈ మాటలు మాట్లాడతాం తప్ప ఆ కథ అంతా మన లోపల ఉండదని ఎవరికి తెలియలేదు. ఇగో ఆ మహానుభావుడు గారు చెప్పారు. కానీ ఊరూరికి వచ్చి, పల్లెకి వచ్చి ఆ పత్రిక గారు వచ్చిన తర్వాత అందరికీ ఆ విషయాలు తెలియడం మొదలైంది. ఆ ధ్యానం చేస్తే అరే తాబేలు కథ అంతా నా కథ అనే విషయం అర్థమవుతుంది, ఈ శరీరం కథ అని. ఆ కథ బాగా తెలుసుకున్నాను నేను. అర్థమైందా? చప్పట్లు కొడదాం. ఆ గోదావరి నది ఎలా ఉందో ఈ తనులో తాపం అంటే అజ్ఞానం అంతా కరిగినప్పుడు గోదావరి నదిలాగా నిరంతరం పారుతూనే ఉంటుంది. అది పారుతూనే ఉంటుంది. సాధన ఇంత పెరిగితే గోదావరి ఎంత వర్షం పడితే ఉధృతమవుతుందో లోపల కూడా అలాగే ఉంటుంది. దానికి నిదర్శనంగానే ఈ తాళ్ళరాంపూర్ వచ్చింది, దీనికి ఆనుకొని గోదావరి వచ్చింది. అంతే తప్ప ఇక్కడ తాడి చెట్లు ఉన్నాయని తాళ్ళరాంపూర్ కాలే. ఇది అది బుర్రలోకి వెళ్ళి తీసేయండి. అర్థమైందా? అది కథ. బాగుందా లేదా? వాస్తవం అదే. ఏదో ఒక రోజు ధ్యానం చేస్తే ఇదే తెలుసుకుంటారు.
ఎవరైనా మీలో ఒక్కరు తెలుసుకొని నాకు చెప్పినా నేను చాలా ఆనందపడతా ఆ రోజున. తెలుసుకుంటారా లేదా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఒకసారి దామోదర్ రెడ్డి సార్కు ఆ మేడం గారికి మనం గట్టిగా చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలియపడతాం. మరి కాళ్ళరాపులో జరుగుతున్న కార్యక్రమంతో మరి సారు కూడా మేడం గారిని తీసుకొని వచ్చాడు. మరి సార్కు నిజామాబాద్ జిల్లా అంటే బాగా ప్రేమ అమ్మ. ఎందుకంటే మన నిజామాబాద్ జిల్లా అంతా వ్యవసాయం మీద ఆధారపడి వ్యవసాయంలో అగ్రగామిగా ఉంటూ మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. మరి ఆ సార్ ఎప్పుడు మనం పిలిచినా కానీ ఎన్ని పనులున్నా అవన్నీ వదిలిపెట్టి మన జిల్లాకు వస్తారు. మరి సార్ ఇప్పుడే చెప్పిండు మనకు కైలాసపురి కడతాల్ వచ్చిర్రమ్మ. ఎంతమంది వచ్చారు కడతాలకు? వచ్చే వాళ్ళందరూ చేతులు లేపుర్రమ్మ. మహేశ్వర మహాపిరమిడ్ కడతాలు ఏడు ఉంటుంది అంటే శ్రీశైలం వెళ్ళేటప్పుడు శ్రీశైలానికి దగ్గరగా ఉంటుంది. డిసెంబర్ 21 నుంచి 31 వరకు. మరి సార్ చెప్పిన విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే అక్కడ రోజు 6 గంటల అద్భుతమైన ధ్యానం చేయాలనుకుంటే మంచి అద్భుతమైన రుచికరమైనటువంటి శుద్ధ శాకాహార భోజనం చేయాలనుకుంటే ప్రశాంతంగా ఉండాలనుకుంటే 11 రోజుల పాటు అద్భుతమైనటువంటి వసతి, అద్భుతమైనటువంటి ధ్యానము, ఇటువంటి ఎందరో మంది స్వాములు, మరి ఇటువంటి సీనియర్ మాస్టర్ల సందేశాలు ఉంటాయి. ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అక్కడ కార్యక్రమాలు ఉంటాయి. వచ్చిన వారందరికీ వసతి సౌకర్యం, భోజన సౌకర్యం, వేడి నీళ్ళు, సకల సౌకర్యాలు ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా తాళ్ళరాంపూల్ నుంచి హైదరాబాద్ నుంచి కడతాల్ నుంచి మహేశ్వర మహాపిరమిడ్ వరకు ఉచిత బస్సులు ఉంటాయి. మీరందరూ కూడా 21వ తేదీ వచ్చే ఆదివారం రోజు మరి 31 వరకు 11 రోజులు ఉంటుంది. ఎప్పుడు ఎవరికి వీలుంటే వాళ్ళు 11 రోజులు మేమందరం అక్కడనే ఉంటాం. వచ్చిన వాళ్ళందరినీ రిసీవ్ చేసుకుంటాం. మీ అందరికీ మంచి వసతి కల్పిస్తాం, మంచి భోజనం పెట్టిస్తాం. కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి రావాలని ఆ సారు మనను ఆహ్వానించడానికి వచ్చారు. మనమందరం ఈ జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో ఆ కార్యక్రమానికి వెళ్ళి 11 రోజులు ఆ కార్యక్రమంలో పాల్గొందాం. మరొక విషయం ఏంటంటే ఈ ఫోటోలో ఉన్న గురువు గారు తెలుసా అమ్మా? ఎంతమందికి తెలుసు ఆ ఫోటోలో ఉన్న గురువు? ఒక్కసారి చేతులు లేపుర్రమ్మ. ఆ ఫోటోలో ఉన్నటువంటి గురువు గారి పేరు బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారు. వారు నిజామాబాద్ జిల్లా బోధన్ షక్కర్ నగర్లో జన్మించిండ్రమ్మ. షక్కర్ నగర్లో జన్మించి ఈ పిరమిడ్ సొసైటీని స్థాపించి ప్రజలందరూ కూడా ధ్యానం చేయాలా. మరి బద్దం దేవేందర్ గారు ఏ విధమైనటువంటి ఒక మంచి ధ్యాన మందిరాన్ని పిరమిడ్ నిర్మించుకున్నారో ఆ పిరమిడ్లో నిర్మించాలా. ఆ పిరమిడ్లో ధ్యానం చేస్తే 3 అంతల అధికమైనటువంటి శక్తి వస్తుందని ప్రపంచం మొత్తానికి తెలియపరిచినటువంటి మహానుభావుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. మరి ఈ ధ్యానం గురించి, వారి గురించి, పిరమిడ్ శక్తి గురించి నిజామాబాద్ జిల్లా మొత్తం తెలియాలా, గ్రామంకు తెలియాలని ప్రతి ఆదివారం రోజు ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ప్రతిరోజు సప్తాహాలు, అమావాస్య ధ్యానం, పౌర్ణమి ధ్యానాలు కూడా అద్భుతంగా జరుగుతున్నాయి. మళ్ళీ మీరు ఇంకొక విషయం, ఆరుమూరు సిద్ధిలగుట్టకు వచ్చిర్రమ్మా. ఎంతమంది వచ్చిర్రు ఆరుమూరు సిద్ధిలగుట్టకు? మరి ఆరుమూరు సిద్ధిలగుట్ట మనకు పక్కనే ఉందమ్మా. ఏ పని పడ్డా, ఏడికి పడ్డా, నిజామాబాద్ పోయినా, హైదరాబాద్ పోయినా మనం ఆరుమూరుకి వెళ్తాం. ఆరుమూరు సిద్ధిలగుట్ట మీద తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద 2వ పిరమిడ్ 72x72 500 మీటర్ల ఎత్తైన కొండ మీద ఉందమ్మా. మీరు ఎప్పుడు ఆరుమూరుకి వచ్చినా ఆ సిద్ధిలగుట్ట పిరమిడ్కు రండి. మరి ఎప్పుడైతే ప్రతి ఆదివారం గ్రామాలలో లేనప్పుడు సిద్ధిలగుట్ట మీద కార్యక్రమాలు ఉంటాయి. సిద్ధిలగుట్ట మీదికి ప్రతిరోజు ఒక ఊరోళ్ళు 10 మంది, 20 మంది, 30 మంది, 50 మంది మీ విలేజ్ నుంచి కూడా తాళ్ళరాంపూర్ నుంచి మన బద్దం దేవేందర్ గారు, మరి మిగతా మాస్టర్లు, మాల్యాద్రి మాస్టర్ గారు చాలామంది వచ్చిర్రు. మరి అక్కడ ప్రతిరోజు ఉచితంగా ధ్యానం జరుగుతుంది. ప్రతిరోజు అన్నప్రసాదం ఉంటుంది. మీరు ఎప్పుడు ఆరుమూరుకి వచ్చినా, ఏ పని మీదకి వచ్చినా ఆరుమూరు సిద్ధిలగుట్టకు రండి. అక్కడ ధ్యానం చేయండి, అన్నప్రసాదాన్ని స్వీకరించండి. మరి సిద్ధిలగుట్ట చాలా గొప్ప, పరమ పవిత్రమైనటువంటి గొప్ప శక్తి క్షేత్రం అమ్మాది. ఆ శక్తి క్షేత్రంలో మనం మంచి ధ్యాన మందిరాన్ని నిర్మించుకున్నాం. మరి ఈ భూమండలంలో ఒకటి అరుణాచలంకే గిరి ప్రదక్షిణ ఉంది, రెండోది ఆరుమూరు సిద్ధిలగుట్టకే గిరి ప్రదక్షిణ ఉన్నది. కాబట్టి మీరందరూ కూడా ఎప్పుడు ఆరుమూరు వచ్చినా, ఏ పని మీద వచ్చినా సిద్ధేశ్వర పిరమిడ్కి రండి. ఆ సిద్ధేశ్వర పిరమిడ్లో ధ్యానం చేయండి. మరి అదేవిధంగా గురువుగారి జన్మస్థల్ బోధన ఉన్నది. షక్కర్ నగర్ సావిత్రీదేవి పిరమిడ్ ధ్యాన కేంద్రం ఉంటుంది. మరి అక్కడ కూడా ప్రతి అమావాస్యకు, పౌర్ణమికి మెడిటేషన్ ఉంటుంది.
ఉచిత అన్నప్రసాదం ఉంటుంది. మీరు ఎప్పుడు బోధన వెళ్ళినా గురువుగారి జన్మస్థల్ సావిత్రీదేవి ధ్యాన మందిరాన్ని సందర్శించండి. ఎప్పుడు శ్రీశైలం పోయినా శ్రీశైలం హైవేకే మన మహేశ్వర మహాపిరమిడు 180 ప్రపంచంలోని అతిపెద్ద రెండవ పిరమిడ్ అది. అక్కడ కూడా 365 రోజులు ఉచిత ధ్యానం, 365 రోజుల ఉచిత అన్నప్రసాదం, 365 రోజుల ఉచిత అకామిడేషన్ ఉన్నది. మీరు ఎప్పుడు మహేశ్వర మహాపిరమిడు మరి అటు శ్రీశైలం వెళ్ళిన ప్రతి ఒక్కరూ కూడా ఆ గొప్ప శక్తి క్షేత్రాన్ని సందర్శించండి. మరి సారు మరి ఎప్పుడు 365 రోజులు, అమ్మగారు మేడం గారు కూడా 365 రోజులు ఉచితంగానే మరి ధ్యాన ప్రచారం చేస్తూ ఉంటారు. మరి ఇటువంటి విషయాలన్నీ ఇలా బద్దం దేవేందర్ గారు మంచి ధ్యాన మందిరాన్ని నిర్మించి మనందరినీ కలిసి కలయికు కారణమైనరు. వారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం మనమందరము. మరి పెద్ద సంఖ్యలో వచ్చిన మీరు మరి ఒకటి ఇలా రెండు గురువుల ఇద్దరు గురువు గారి క్లాసు దామోదర్ రెడ్డి సార్ క్లాస్ అయింది. ఇంకా 2 పనులు ఉన్నాయమ్మా మనం చేసేది. మనమందరం కూడా ర్యాలీగా వెళ్ళి ఆ పిరమిడ్ ధ్యాన మందిరాన్ని ప్రారంభించుకోవాలా. రెండోది భోజనం చేయాలా. మరి భోజనానికంటే ముందు పోయి ర్యాలీ ఇక వెళ్ళి ఆ పిరమిడ్ని ప్రారంభిద్దామా, లేకుంటే భోజనం అయిన తర్వాత వెళ్దామా? మీరు ఎట్లా చెప్తే అట్లా చేద్దాం. భోజనం అయిన తర్వాత అందరం ఉందామంటే మరి ఇంకొక అరగంట సేపు క్లాస్ చేసుకొని ధ్యానం చేసుకొని వెళ్దాము. లేదు ముందే వచ్చి భోజనం చేద్దామంటే మరి ముందే చేద్దాం. మీరు ఏ విధంగా చెప్తే ఆ విధంగా చెప్పండి అమ్మా. ఏం చేద్దామంటారు? మరి ర్యాలీగా పోయి ఓపెనింగ్ వేసుకొని వద్దామా? ఓకేనా సార్? కొత్త వాళ్ళు వచ్చారు, మరి మనతో పాటు కూర్చొని ఒక 10 నిమిషాలు ధ్యానం చేసుకొని మన మాస్టర్ ఒక చిన్న సందేశం తీసుకొని మరి ర్యాలీకి వెళ్దాం. తర్వాత అందరికీ మాట్లాడవలసిన వాళ్ళు ఉన్నారు, ఎవరు వెళ్ళొద్దు. ఓకేనా? చేతుల్లో చేతులు పెట్టుకుందాం, ఇలా పెట్టుకోండి. కాళ్ళు 2 ఇలా క్రాస్ చేసుకోండి. కళ్ళద్దాలు తీసేద్దాం. కళ్ళద్దాలు ఉన్న వాళ్ళు కళ్ళద్దాలు తీసేయండి. కొంచెం ఫ్రీగా కూర్చోండి. కళ్ళు 2 మూసుకు, ఎవరు మాట్లాడొద్దు. 10 నిమిషాలు చేతుల్లో చేతులు పెట్టుకొని చేతులను కట్టేశాం, కాళ్ళు కట్టేశాం, కళ్ళు మూసుకొని కళ్ళను కట్టేశాం. ఇక నోరు మూసుకున్నాం, నోరును కట్టేశాం. ఇక చేయవలసింది మనసును కట్టేయడమే. ఆ మనసు కట్టేయడం కోసమే ధ్యానం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, సహజమైన సరళమైన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు గమనిస్తూ హాయిగా కూర్చోవడమే. ఆలోచనలు వచ్చినప్పుడు శ్వాసను గమనిద్దాం, ఆలోచన లేకుంటే హాయిగా కూర్చుందాం. ధ్యానం అంటే స్తోత్రం కాదు, జపం కాదు, నామరూపము కాదు. ధ్యానం నిర్విష మనః, మనసును ఆలోచన లేకుండా ఉంచడమే ధ్యానం. అదే ధ్యాన స్థితి. చక్కటి ధ్యాన స్థితిలోకి వెళ్దాం. చక్కటి సంగీతాన్ని వింటూ నాద ధ్యానం చేద్దాం. 10 నిమిషాలు.
లాస్ట్ 1 minute, ఆఖరి 1 నిమిషం. లాస్ట్ 30 seconds. Thirty seconds. Twenty seconds. Ten seconds. 5, 4, 3, 2, 1.
రెండు అరచేతుల్ని కళ్ళపై పెట్టుకుందాం. 5 seconds. 5, 4, 3, 2, 1. చేతులు తీస్తూ నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. ధ్యానాన్ని గట్టిగా చప్పట్లతో అభినందన తెలియజేసుకుందాం. ఇంకా కలయిక కారణమైన పత్తి గారికి అభినందన తెలియజేద్దాం. ధ్యాన మహాయాగానికి చప్పట్లతో స్వాగతం పలుకుదాం. దేవేందర్ రెడ్డి దంపతులు గట్టిగా చప్పట్లు కొడదాం. ఇంత కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. స్వామివారికి మిగతా వాళ్ళందరికీ గట్టిగా చప్పట్లు కొడదాం. చక్కటి కార్యక్రమాన్ని చక్కటి మాటలు చెప్పారు. థ్యాంక్ యూ. ఫ్రాన్స్ నుంచి మాస్టర్ వచ్చాడు. సుధాకర్ గారు గట్టిగా చప్పట్లు కొడదాం. వారి మాటలు ఒక 2 నిమిషాలు వారి మాటలు విందాం. వారి గురించి